ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యము, చక్కటి సాక్ష్యం, ప్రార్థన. మరి సమయంలో సహోదరుడు పీటర్ యొక్క జీవితంలో, కుమార్తె జీవితంలో జరిగినటువంటిది ప్రార్థన చేయగా సాక్ష్యంగా పంచుకుంటారు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు గత వారంలో ఇద్దరు పిల్లలకి బాగలేదు. ఒకరికోసారి ఇంకోసారికి వచ్చింది. ఫస్ట్ పాపకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందనమాట. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ పాప నైట్ అంతా సతాయిస్తానే ఉంది, పడుకోలేదు. ఆ టైంలో ప్రార్థనలో నడుపుతున్నాం కదా, గడిపే టైంలో ఎందుకు అనిపించింది ప్రార్థన చేద్దాము అని. ప్రభువా మీ మీద నమ్మకముతో ఎక్కడికి పోకుండా ఇప్పుడే ఈ పాప నిద్రపోవాలా, ఈ పాప ఇప్పుడే నిద్రపోవాలా, ఈ పాప ఇప్పుడే ఇంక స్వస్థపడాలని చిన్న ప్రార్థన చేసి. టైం ఎంత అయింది? దాదాపు 1 గంట 2:30 ఆ టైం అయింది అంతే అండి. అప్పుడు పడిపోయింది ఆ పాప. పొద్దున్న 9 వరకు లేలే, వెంటనే స్వస్థతతోనే లేచింది. పొద్దున్నే ఎటువంటి నొప్పి లేదు, మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఏమీ కాలేదు. చాలా బాగా ఆడుకుంటుంది. నిన్న నైట్ అంతే, బాబుకి చాలా దగ్గు, అసలుకు ఊహించలేనటువంటి దగ్గు. ఎంత దగ్గుతున్నాడంటే చాలా బాధపడతా ఉన్నాడు. నిన్న నైట్ 11:30, 12 ఆ టైంలో వాని కోసం కూడా సేమ్ ప్రేయర్ అంతే. ప్రభువా వీడు స్వస్థత నొందలా, వీనికి మత్తు కమ్ముకొని నిద్రపోవాలా అంతే, తగ్గకూడదు అని. పొద్దున వరకు లేదండి, వాడు ప్రశాంతంగా నిద్రపోయినాడు. వానికి స్వస్థత కలిగింది. దేవుడి చిన్నపాటి సాక్ష్యాన్ని, ఈ స్వస్థతని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.